వందనాలండి. వందనాలమ్మా. సమయం అయిపోయిందని మీరు కొద్దిగా ఏమంటారు, అయ్యో ఇంకా టైం తీసుకుంటున్నారేమో అనుకోబాకండి. ఎందుకంటే నేను ఇక్కడికి రావాలన్న ఆశని దేవుడు ఎలా తీర్చాడో, ఎలా నడిపించాడో మీకు చెప్తాను. ఆ తర్వాత చిన్న వాక్యం చదివి ముగిస్తాను. నేను జయరావు గారి అల్లుడిని, రెండో అల్లుడిని. నేను బెంగళూరులో లైబ్రరీగా చేస్తాను. నా పేరు ప్రసాద్. కొంతమంది తెలుసు, అన్న వీళ్ళందరూ అక్కయ్యలు కొంతమంది తెలుసు. బట్ ఎనియో మేము బయలుదేరడానికి మేము సిద్ధపడుతున్న టైంలో మేము బెంగళూరు నుండి వైజాగ్ వెళ్ళి అక్కడ ఒక బైబిల్ కాలేజ్లో లైబ్రరీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ట్రైనింగ్ ఇచ్చి రావాలి. నేను ఇంకొక ఆయన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాడు, దాని మీద ట్రైనింగ్ నేను ఇస్తాను. ఆయనకి హెల్త్ బాగుండట్లేదు. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, అండ్ హీ హ్యాస్ ఆల్ కాంప్లికేషన్స్. చివరికి వద్దులే, తన పేరు ఫ్రెండ్స్ వద్దనుకున్నాం. బట్ చివరికి అది దేవుడి పని, ఏమో ఒకవేళ దేవుడు నడిపిస్తున్నాడేమో అన్నది ఆయన అంగీకరించాడు. మరి మొత్తానికి బస్ బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం. వెళ్ళే ప్రాసెస్లో తనకు ఆల్రెడీ ఈస్ ఫీలింగ్ వామిటింగ్ అండ్ వాంతులు అవుతున్నాయి, కడుపులో బాధ అంటున్నాడు. అయ్యో ప్రభువా, మేము ఎందుకు బయలుదేరాము? ఆయన ఏమన్నా తేడా జరిగింది అనుకోండి, ప్రయాణం జరగదు, మళ్ళీ రిటర్న్ పోవాలా, లేదంటే హాస్పిటల్ తీసుకెళ్లాలా, నాకు టెన్షన్ అవుతుంది, ఇదన్నీ ప్రభువా అని మనసులో అనుకుంటున్న టైంలో నేను బస్సులోకి వెళ్ళి బయటికి చూస్తా, లార్డ్ ప్రభువా ఎందుకు నడిపించావు ఇలా అని అనుకున్న సమయంలో ఒక కారు వెళ్తా ఉంటుంది. కారు మీద ఒక వాక్యం ఉంది. ఏమంటారంటే, మీ ప్రయాణం ముందు దేవుడు తోడై ఉండును గాక, గాడ్ విల్ గివ్ జర్నీ మర్సీస్ అని ఉందమ్మా. అది వినగానే నాకు, అంటే దేవుడు మా ప్రయాణాన్ని నడిపిస్తున్నాడు. ఓకే, అక్కడికి వెళ్ళాం, పని అయిపోయింది. రిటర్న్ ప్రయాణంలో ఆ బస్సు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, లేట్ అవుతుందని భయంకరంగా వెళ్తున్నాడు. ఈ ప్రాసెస్ అంతట్లో ఎందుకు చెప్తున్నానంటే, మీ కాడికి రావాలంటే నా ఆశ ఏంటంటే, నేను ఆదివారం చర్చికి అటెండ్ అవ్వాలి. ఆశ, నా ఆశ ఏంటి? చర్చ్ అటెండ్ అవ్వాలి. కొంతమంది చర్చ్ అంటే ఏముందిలే, టైం బాగోపోతే పర్లేదులే, 7 గంటల కంటే 8:30 పోదాంలే, నిమ్మలాగా ముగింపుకు పోయి వద్దాంలే అనుకుంటారు. అమ్మా, ఇది దేవుని సన్నిధి, దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడి పట్ల మనం భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఆ ప్రయాణంలో నేను ఏం ప్రార్థన చేసుకున్నానంటే ప్రభు అవకాశం ఇవ్వు, ఒకరికన్నా సువార్త చెప్పాలి నేను అని. నిజంగా అమ్మ, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. ఆ లైబ్రరీ ట్రైనింగ్ ఇచ్చే ప్రాసెస్ లో అందులో ఒక ఆమె, ఆ ట్రైనింగ్ ఇచ్చే ఒక ఇద్దరు సిస్టర్లు ఉన్నారు. ఒక ఆమె శాలిని, ఇంకొక రాజ్యలక్ష్మి. బొట్టు పెట్టుకొని ఉంది. అమ్మ ఏందమ్మా మరి మీరు ఇక్కడ పనిచేస్తున్నా ఎంతకాలం అంటే 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నట్ట రాజ్యలక్ష్మి. దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఈ ట్రైనింగ్ ఇచ్చడానికి ముందే ఏం చెప్పానంటే, అమ్మ నేను ఇక్కడికి వచ్చేటప్పుడే ప్రార్థన చేసుకొని వచ్చాను. ఎందుకంటే నన్ను దేవుడు లెక్క అడుగుతాడు. ఎక్కడ యేసయ్య ముందు నిలబడ్డాం అనుకోండి, అది నమ్ముతారు కదా మీరు అందరూ. యేసయ్య ముందు నిలబడితే జడ్జిమెంట్ రోజు, తీర్పు దినం రోజు అందరూ లైన్లో ఉండాలి కదా. అరే ప్రసాద్, నువ్వు వైజాగ్ దాకా వెళ్ళావు, ఫలానా రాజ్యలక్ష్మికి దేవుడి గురించి చెప్పావు అని అడిగితే నాకు లెక్క అడుగుతాడమ్మా. లెక్క అడిగితే నేను చెప్పలేకపోతే నేను తలదించుకోవాల్సి వస్తుంది, నన్ను పక్కకు నెట్టినా నెడతాడు. కాబట్టి చెప్తున్నానమ్మా, మేము అన్యులమైన దేవుడు మమ్మల్ని నమ్ముకొని, మేము నమ్మటానికి దారి చూపించి స్వార్థికులను, పాస్టర్లను మా ఊరు పంపించి మేము నమ్ముకొని ఎక్కడికెక్కడికో వెళ్ళి స్వార్థ పని నిమిత్తమై పనిచేస్తున్నాము. అందు నిమిత్తమై ఇక్కడ దాకా వచ్చాము. నువ్వు కనుక మరి బైబిల్ కాలేజీలో పనిచేస్తా, నువ్వు దేవుడిని తెలుసుకోలేదంటే బాగోదమ్మా. ఇది మా దేవుడు యేసయ్య, ఆయన నమ్ముకో, ఆయనలో విశ్వాసం ఉంచు, ఆయన రక్తం ద్వారా విడుదల, పాప క్షమాపణ పొందుకోండి, మీకు రక్షణ దొరుకుతుంది, దేనిలో లేదు. అందుకు కొన్ని
పర్ఫెక్ట్ ఏమంటారు ఉదాహరణలు కూడా చూపించారు బైబిల్లో నుండి. చూపించి చదివి ప్రార్థన చేసి ట్రైనింగ్ ఇచ్చి వచ్చాం. వచ్చే ప్రాసెస్లో లేట్ అవుతూ ఉంది. అంకుల్ కానీ అన్నయ్య కానీ ఎవరే హ్యాండ్ ఇచ్చినా కానీ నేను ఇక్కడికి రాలేదు. అంటే చూడండి, నా ఆశ ఇక్కడికి రావాలి, అటెండ్ అవ్వాలి. ఎందుకంటే నేను ఇక్కడ నుండి కోదాడ వెళ్ళాలి. కోదాడ నుండి మా చెల్లెళ్ళూరు తురగూడెం అని ఒక విలేజ్. అక్కడికి వెళ్ళే ప్రాసెస్లో కోదాడలో నాకు చర్చి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉండదు. మా చెల్లెళ్ళ ఊళ్ళో కూడా ఉండదు. ఎందుకంటే మా చెల్లె మా అమ్మ చుట్టాలందరూ వచ్చిన్నారంట. మా అమ్మ బాగాలేదని చూడటానికి వచ్చారంట. సో ఇదంతా ఇక్కడ చర్చ్ అటెండ్ అవ్వడానికి అవకాశం. నా డిజైర్ ఏంటి? చర్చ్ అటెండ్ అవ్వాలి. అంకుల్ ప్రసాద్ ఇది లేట్ అయిపోయిందిలే, నువ్వు వెళ్ళిపో అని చెప్పినా, లేదంటే విజయవాడలో ఎవరైనా ఇంటికాడ పెట్టినా, అన్న నేను డ్రైవింగ్ చేయడం నేను రానులే అన్నా అని చెప్పినా, ఏ తేడా జరిగినా నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. అంటే ఆశగడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడమ్మా. అందుకని నేను ఆశ కలిగి వచ్చాను ఈ స్థానానికి. దేవుడు తీసుకొచ్చాడు. మన ఆశ కలిగి ఉంటే దేవుడు మన ఆశలు తీరుస్తాడమ్మా. అక్కడ సువార్త చెప్పాను. ఆ ప్రాసెస్లో నేను ఇంకొకటి అనుకున్నాను. నా క్లాస్మేట్ ఒక అబ్బాయి కోదాడలో టీచర్గా పనిచేస్తాడు. నా క్లాస్మేట్ కలిసి తిన్నాం. ఒక ప్లేట్లో 4-5 కలుపుకొని బ్యాచులర్ ఉన్నప్పుడు తింటామండి. కులం గోత్రం ఇవన్నీ పట్టించుకోము మేము. మీరు పట్టించుకుంటారని నాకు తెలియదులేండి. ఒక ప్లేట్లో కలుపుకొని తినేటప్పుడు అందరం చేతులు వేసుకొని తిన్నాం. కానీ అదే వాళ్ళ ఇళ్ళ కాడికి పోయినప్పుడు కొద్దిగా తేడాలు జరిగినాయి అనుకోండి. ఎందుకంటే పెద్దోళ్ళు కదా, పెద్దోళ్ళు దాన్ని అంగీకరించరు. కానీ యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం అది చేయకూడదు. దానికి కూడా ఒక ఉదాహరణ చెప్తాను లేని. అక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే, వాడు ఏమన్నాడంటే, మా ఫ్రెండ్ సైదులు తన పేరు, తను హిందువు, బైబుల్ ద్వారా నేను బైబుల్ చదువుకోవాలి అన్నాడు. అరే ఏంద్రబాయ్, నేను నా క్లాస్మేట్ కాబట్టి మీరందరూ ఏం చేస్తారో తెలియదయ్యా, అన్యులైన వారి పేర్లు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళ పేర్లన్నీ నేను లిస్ట్ రాసుకొని తప్పక ప్రార్థన చేస్తానమ్మా. లిస్ట్ ఉంటుంది, నాకు కంప్యూటర్లో ఒక లిస్ట్ ఉంటుంది, నా బుక్లో కూడా పేర్లు రాసి ప్రార్థన చేస్తాను. అయ్యా ప్రభువా, వీళ్ళకి దేవుడు తెలియదు, వీళ్ళని దేవుడన్నా వేరే వాళ్ళన్నా చెప్పనివ్వండి, పంపించండి వాళ్ళ దగ్గరికి, లేదంటే నన్నన్నా తీసుకెళ్ళండి. అయ్యగారు లాంటి వాళ్ళన్నా పంపించండి, లేదంటే నన్నన్నా తీసుకెళ్తే నేను చెప్తాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. వాడి కొరకు బైబుల్ కొనుక్కొని తీసుకునే ద బెస్ట్ బైబుల్ కొనుక్కొని వెళ్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇక్కడ చేసే ప్రయాసం అంతా, ఇక్కడ ప్రార్థన కానీ వాక్యం కానీ, ఇదన్నిటికీ దీని అంతటికి మూల కారణం ఏంటి అంటే సువార్త ప్రకటించాలి. మనం కొంతమంది మీ కుటుంబంలో ఒకళ్ళిద్దరే వచ్చారు, భార్య భర్త పిల్లలు రాల, భర్త వస్తే భార్య రాల, భార్య వస్తే భర్త రాల. సో అంటే ఏంది, కుటుంబంలో అందరూ రక్షించబడలా అంటే అందరూ పరలోకానికి చేరుకోవడానికి మీకు ఇష్టం లేదా? వారి గురించి భారం కలిగి ప్రార్థన చేయండి అమ్మా. తెగించి చేయండి. ప్రభువా తీసుకొస్తావు తీసుకురా, లేదంటే మంచాన పడి ఆయన వస్తాడు. చేయండి నిజంగా. ఎందుకంటే ఇక్కడ మంచాన పట్టడం కంటే పరలోకాన్ని పోగొట్టుకోవడం అది భయంకరం అండి. సో కాబట్టి అలాంటి పాస్టర్ గారు చెప్పాడు, ఇప్పుడే ప్రార్థించండి. మోసే ప్రార్థించాడు, దేవుడు జవాబు ఇచ్చాడు, అమాలేకుల మీద విజయాన్ని ఇచ్చాడు. సో ఇక్కడికి రావడానికి దేవుడు కూడా, నేను ప్రార్థించాను, నాదొకటి అక్కడ స్వార్థ ప్రకటించడానికి ఒక రాజ్యలక్ష్మి చెప్పేశాను కదా, రేపు గోదావరి కూడా నన్ను తీసుకెళ్తున్నాడు. నేను అక్కడ మా ఫ్రెండ్కి చెప్తానని నమ్మకం నాకు కుదిరింది. ఎందుకంటే అంకులు అందరూ అన్ని సక్రమంగా జరిగేటువంటి మీ ముందు నిలబడ్డాను. దేవుడికి స్తోత్రాలు. అయితే చిన్న మాట చదువుకుందామమ్మా. మొదటి కొరింథీ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజులు 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. తర్వాత 11 నుండి 15 వచనాలు 15 వచనాలు చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన అతని చేత యెహోవా అనే సిరియా దేశమునకు జయం కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి,
సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి వారచకు నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇది సోమరులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడులోనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. 11 నుండి 15 వరకు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మార్పులని నేను అనుకుంటున్నాను. దమస్కు నదులైన అబానాయిను ఫర్ఫరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడే తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినట్లా నీవు చేయకుదువా? అయితే స్నానం చేసి శుద్ధులు కమ్మును మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతను పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మొదగా అతని దేహం పసిపిల్ల దేహం వలన అతను శుద్ధుడాయను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రభు, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అర్పిస్తున్నాం. సంధి ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. నన్ను కూడా ప్రత్యేకంగా మరి ఇక్కడ తీసుకొచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కొన్ని మాటలు ధ్యానించబోతుండగా మీరు మాతో, నాతో, అందరితో మాట్లాడి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మీకు అందరికీ తెలుసు అమ్మ ఈ స్టోరీ కదా, మీకు అందరికీ తెలుసు ఈ కథ, నేను ఇక చెప్పనవసరం లేదు. అందులో ఒక విషయం నాకు తగిలింది ఏంటంటే అంటే నయమాను ఏముందా, ఆయనకి రోగం ఉంది, కుష్ఠి రోగం ఉంది. ఆయన ఏంటి, పరాక్రమశాలి అయిన సైన్యాధిపతి, ఆయన యుద్ధం గెలిచాడండి. అప్పుడు పవర్ఫుల్ మ్యాన్. ఒక యుద్ధం గెలిచాడంటే చిన్నోడు కాదు కదా, కుష్ఠరోగం ఉన్నా కానీ చాలా శక్తిమంతుడైన బలశాలి అయిన వాడు యుద్ధం గెలిచి ఎవరు తీసుకొచ్చాడు? యుద్ధం గెలిస్తే ఆ రోజుల్లో ఇది ఒక ఆనవాయితీ ఉండదు. బానిసలకు కొంతమంది తోడుకొని వస్తారు. ఆ రాజ్యంలో ఉన్న అందగాళ్ళు కానీ, బలవంతులను కానీ, డబ్బు కానీ, ఆస్తి కానీ దోచుకొని వస్తూ ఉంటారు. అందులో ఒక చిన్నదాన్ని తెచ్చుకున్నారు. చిన్న పిల్ల, చాలా చిన్న పిల్ల అండి. ఏమంటారు? బానిస కదా. బానిస అంటే ఏంటి? మాస్టర్ ఏం చెప్తే, యజమాని ఏం చెప్తే అది చెయ్యాల, అంతే కదా. చిన్నపిల్లలు కూడా, ఈవెన్ మన పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట చేయరా అంటే చేయాలంతే. బానిస పిల్ల ఇప్పుడు ఏం చెప్తుంది? యజమానికి, మా దేశంలో మా దేవుడు గొప్ప దేవుడయ్యా, అడిగిపోయి నయం అవ్వటానికి నువ్వు అక్కడికి వెళ్ళు, మా ప్రవక్త ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు గొప్పోడని చెబుతుందండి. పర్ఫెక్ట్గా ఇక్కడ ఏం చెబుతుందంటే సువార్త చెప్తున్నాను. చిన్న పిల్ల, బానిస పిల్ల, తన ఉద్దేశం ఏంటంటే మా దేవుడు గొప్పోడు, మా దేవుడు నేను స్వస్థపరచగలడు, మా దేవుడు రాజు, మా దేవుడు నీకన్నా గొప్పోడయా, మీ దేవుడు ఏం చేయలేదు, ఎంతవరకు చేయలేదు కాబట్టి మా దేవుడి గురించి చెప్తాను, మా దేవుడి దగ్గరికి వెళ్ళవయా అని చెప్తుంది. మనం ఈ రోజుల్లో ఎవరైనా మాస్టరు మరి చిన్నపిల్లలు చెప్పిన మాటలు వింటారంటే, నేను చదువుకోరా అని, ఎంత చదివినా నేను గొప్పలం, మాది మాదది అని అంటాం. కానీ దేవుని ఎదుగా నీకు ఆశ ఉంటే, ఆ నమ్మకం ఉంటే, ఆ విశ్వాసం ఉంటే నువ్వు ప్రకటించగలవు స్వార్థని. ఆ పిల్ల ప్రకటించింది. బానిస పిల్ల. బానిస పిల్ల అంటే పక్కగా మన ఇళ్లలో పనిచేసే అమ్మాయి. మన ఇళ్లలో పనిచేసే అమ్మాయి మాట వింటామండి మనం? వింటారండి? పాలేరు మాట వింటారండి ఎవరన్నా? యజమానుడు డోర్ మూసుకోరా, వెళ్ళి నేను చెప్పింది చేయమంటారు. కానీ ఇక్కడ అమ్మాయి దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత చూసింది, అనుభవించింది కాబట్టి
చెప్పగలుగుతుందండి. అది ఆ దమ్ము, ధైర్యం, ఆ విశ్వాసం మనందరిలో ఉండాలి. నిజంగా దేవుడు నిజంగా నేను అనుకున్నాను సువార్త ప్రకటించాలని, మరి దేవుడు సహాయం చేశాడు. మా ఫ్రెండ్ దగ్గరికి కూడా వెళ్తున్నాను. నేను దేవుడు తెలుసుకున్న కొత్తలో అంటే ప్రతి టీచర్ దగ్గరికి వెళ్ళాను. మా క్లాస్ టీచర్లందరికీ బైబిల్ తీసుకెళ్ళి సువార్త చెప్పి, అయ్యా దేవుడు నమ్ముకోండి సార్, మీరు మాకు పాఠాలు చెప్పారు కానీ దేవుడు లేకపోతే వ్యర్థం అండి, దేవుడు నమ్ముకోండి, దేవుడు పాపాలు క్షమిస్తాడు, ఆయన నిత్యరాజ్యం ఇస్తాడంటే ప్రార్థన చేసి వెళ్తానంటే మా సార్లు అందరూ ఇక్కడ చేతులు కట్టుకున్నారు. నేను చెయ్యెత్తి అలా ప్రార్థన చేశాను. అంటే ఏంటి? ఆశ కలిగి ఉండాలి. మీకేం కలిగి ఉండాలి? ఆశ. ఆ చిన్నపిల్ల బానిస పిల్ల అయినా సువార్త ప్రకటించాలనే ఆశ కలిగి ఉంది, ప్రకటించగలిగింది. దేవుడు కూడా సహాయం చేశాడు. దేవుడు అక్కడ కార్యం చేశాడు. అక్కడ జరగడమే కాకుండా ఆయన స్వస్థపడటమే కాకుండా ఆయన అప్పుడు ఒప్పుకుంటున్నాడండి. ఇజ్రాయేలులో ఉన్న దేవుడు లాంటి దేవుడు ఇంకెవరు లేరని అని చెప్తున్నాడు. ఎక్కడ? ఏ వచనం? 15వ వచనం. ఒక మాట చదవండి అమ్మా. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును, ఈ లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఆమేన్. చాలమ్మా. చూసారా ఆ ధైర్యం, ఆ యొక్క విశ్వాసం. మీరు ఈ వాక్యాన్ని కనుక నిజంగా అర్థం చేసుకొని అది మనసులో కనుక ఉంటే, ఆ వాక్యం మీలో కనుక కార్యం చేస్తే, మీరు చిన్న పనిపల్లె కంటే మీరు చాలా పెద్దోళ్ళండి కదా. మీరు చదువుకున్నాడు, తెలివి ఉంది, మాట్లాడగలరు. మీ భర్తను కూడా వీలైతే కూర్చోబెట్టే వినమాయా, లేకపోతే చూడు ఇట్లుంది పరిస్థితి అని చెప్పగలరు. మీరు భర్త ఎవరినైనా మీరు మార్చగలరు. మీరు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందమ్మా. ఎందుకంటే ఆడవాళ్ళు చెప్పిన మాట హోమ్ మినిస్టర్స్ ఆర్ పవర్ఫుల్ కదా. మీరు అనుకుని చేయగలరు, కానీ ఆశ ఉండాలి, చేయాలని ఆశ ఉండాలి. వినకపోతున్నారా? వాళ్ళ పేర్లు మీ లిస్టులో రాసుకోండి, ప్రార్థించండి. యేసయ్యా ఈయన నా మాట వినట్లా, ప్రార్థించండి, దేవుడు కార్యం చేస్తాడు. అలాంటి కృప, అలాంటి ఆశ, అలాంటి ధన్యతను కోరుకోవాలమ్మా. ఆశపడాలి మనం ఫస్ట్. ఆశ లేకపోతే ఎక్కడ వస్తుంది? ఇక్కడ చర్చి రావాలని నాకు ఆశ ఉంది. దేవుడు నా ప్రయాణాన్ని అంతటిని సఫలపరుస్తూ వచ్చాడు. డ్రైవర్ని కంట్రోల్ చేశాడు యాక్సిడెంట్ అవ్వకుండా. అంకుల్కి మనసు మార్చాడు, అన్నయ్యకి మనసు మార్చాడు. అన్ని పరిస్థితులు సమకూర్చి ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ మాటలు మీకు కూడా చెప్పాలని. సో కాబట్టి మనందరి ఉద్దేశం ఏమై ఉండాలంటే తారతమ్యాలు, గొప్పలు, హెచ్చులు, తగ్గులు, వాళ్ళు వీళ్ళు ఈ కాదమ్మా. సువార్త ప్రకటించాలి. మీరు ఒకసారి గుర్తుంచుకోండి, నయమాను ఇంట్లో పనిచేసే ఆడపిల్ల పని మనిషి. ఏమండి? పని మనిషి. పని మనిషి దేవుని రాజ్య సువార్త పనిచేసింది. చిన్నపిల్లండి, చదువుకోలేదండి. అసలు మనమైతే చిన్నపిల్లలు పక్కన తీసి పడేస్తాం, అందులో పనులంటే ఇంకా పక్కన తీసి పడేస్తాం. అలా చేయబాకండి. ఎవరన్నా జ్ఞానంగా ఎవరన్నా మంచి మాట చెప్తే వినండి. వినడం వలన విశ్వాసం కలుగును. అది క్రీస్తులకు వచ్చిన మాట వలన అయితే ఇంకా బహుగా ఫలిస్తుంది ఆ మాట. సో అలాంటి కృప మీ సంఘానికి, నాకు, మాకు అందరికీ దేవుడు దయచేయను కాక. నా ప్రయాణంలో నా ఫ్రెండ్కి సువార్త చెప్పాలి. వాళ్ళ ఇంట్లో ఒక 1-2 hours ఉంటాను. అందుకొరకు ప్రార్థించండి. మా అమ్మకి బాగాలేదంట. నన్ను, నా ప్రయాణాన్ని, మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థన వినే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ కృపని ఇప్పటి నుండి మీరు ఎవరికైతే స్వార్థ చెప్పాలనుకుంటారో వాళ్ళ పేర్లు రాసుకొని ప్రార్థించి ఇక్కడ వచ్చి అన్నయ్య వచ్చి సాక్ష్యం చెప్పినట్టు మీరు చెప్పాలి. ఏమని? ఒక ఆయన గురించి, ఒక ఆమె గురించి, మా ఆయన గురించి, రక్షణ స్వార్థ గురించి ప్రార్థన చేస్తా వచ్చాను, దేవుడు ఈ రోజు విడుదల ఇచ్చాడని సాక్ష్యం చెప్పగలగాలి. ఎందుకంటే
పని మంచి పిల్ల కంటే మీరు చాలా తెలివిగలవాడు, చదువుకున్నాడు, జ్ఞానం ఉంది, దానికి సంబంధించిన ప్రతిదీ అమ్మాయి కంటే చాలా ఎక్కువ రేట్లు మీరు గొప్పవాడు. కాబట్టి అలాంటి కృపను అడగండి. దేవుడు అడిగితే ఇచ్చేవాడు ఉంటాడు. దేవుడు అడిగితే ఇస్తాడండి. మనం అడగట్ల, అసలు అడిగితే తప్పకుండా ఇస్తా. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయడు గాక. ఆమేన్. ఇలాగండి చక్కని వాక్యాన్ని అందించినటువంటి ఎహిమ్యా గారికి, ఈశ్వర్ గారికి వందనాలు చేసి ప్రార్థన చేస్తున్నాము. మహోన్నతుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను. దాసులైన వారిని నిలవబెట్టి ప్రభువా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతో అర్థం చేశారు. మేము సోమరులు కాకుండా ప్రభువా, ప్రార్థించే అనుభవానికి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఒక గర్భంలో నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములలో ప్రభువా నాయన, ఒకరు ద్వేషించబడ్డారు, ఒకరు ప్రేమించబడ్డారు. ప్రభువా, ప్రార్థనా శక్తి ఎవరిలో ఉంటుందో అక్కడ జయమున్నదని ప్రభువాని దాసం ద్వారా హెచ్చరించారు. మోషే ప్రభా తన దాసులైనటువంటి యెహోషువ ప్రభా తనకు నాయన ఇరుపక్షాల ప్రభా అహరోను హూరులు కూడా నాయన సహకరించినటువంటి ప్రభా వారిని బట్టి అమాలేకీయులు నాయన ఎలాగ ఓడిపోతున్నారు, ఇజ్రాయేలీలు ఎలా జయిస్తున్నారు మాకు అర్థం చేశారు. ఈ దినాల్లో కూడా మాకు మంచి సహకారం కావాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపి వేస్తుంది ప్రభా. మంచి సాంగత్యము జయాన్ని మాకు కలుగు చేస్తుంది అని అర్థం చేశారు ప్రభా. అందుకై స్తుతిస్తున్నాను. నయమాను సిరియా దేశపు వాడు, కానీ ప్రభా యుద్ధవీరుడు, శూరుడు, ఇజ్రాయేలీల మీద జయాన్ని చూచి ప్రభా ఒక చిన్నదానిని బానిసగా తీసుకొచ్చుకున్నాడు. అయితే ఆ చిన్నది స్వార్థ ప్రకటించడంలో దిట్టగా నిలిచింది ప్రభా. ఒక బానిస యొక్క మాట ఒక సైన్యాధిపతిని ఎలాగ స్వస్థతలోనికి నడిపించిందో అటు స్వార్థ ప్రకటించడంలో ప్రభా ఎలాగ తను ధైర్యంతో నిలిచిందో ప్రభా మీ దాసుల ద్వారా అర్థం చేసిన మా జీవితాల్లో మేము పొందినటువంటి మేలు ప్రభా మేము ప్రకటించలేకపోతున్నాము. కానీ తను బానిసగా పట్టబడి కూడా నీ సత్యాన్ని ప్రకటించి నిన్ను మహిమపరిచింది నాయన. మేము కూడా అలాగా నిన్ను కనపరచడానికి, మహిమపరచడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. దాసులైన వారిని నిలవబెట్టి మీరు ఇచ్చిన సందేశాలు మా అంతరంగాలు మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. ముఖ్య సారాంశము ప్రార్థనా జీవితం ప్రభా నాయన. మేము ప్రార్థన చేసి ప్రభా నీ యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు ఉండి జయశీలు కాగొట్టకును స్వార్థ ప్రకటించడానికి సంసిద్ధులుగా నుండి మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడుచుండగా